దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే కనుక అక్కడ అబ్రహాము ఏం చేశాడు అంటే పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయినకు మధ్య ఏం చేశాడంటే గుడారము వేసి బలిపీఠము కట్టి యెహోవా నామమున ఏం చేశాడండి ప్రార్థన చేశాడు. ప్రార్థన అనేది క్రైస్తవ విడలకు చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది కూడా ప్రార్థనకు దూరం అవుతారు. కొంతమంది ప్రార్థన చేయడానికి కూడా కొంతమందికి బద్ధకం. ప్రార్థన ఎందరి యొక్క జీవితాల్లో ఉండదో వారి జీవితంలో ఆత్మీయ ఎదుగుదల వారికి కనబడదు. కనుక పిల్లరా, ప్రతి విశ్వాసుని యొక్క జీవితంలో ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన ఉండాలి. మరి ఈ ప్రార్థన అబ్రహాము ఎలాగూ చేశాడో అన్నది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము కూడా అబ్రహాము వంటి ప్రార్థన చేస్తున్నామా, అబ్రహాము వంటి ప్రార్థన కలిగి ఉన్నామా లేదనేది ఒకసారి మనము దేవుని యొక్క వాక్యములో నుంచి కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగింపులోనికి తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. అక్కడ ఏమని రాయబడింది? అబ్రహాము బలిపీఠము కట్టి యెహోవాకు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. బలిపీఠం లేకపోతే ప్రార్థన చేయడానంటే చేస్తాడు, కానీ తాను ఎదుటుగా తాను సిద్ధపరుచుకున్న యెహోవా బలిపీఠం అతనికి కనబడాలి. కనుక పిల్లరా, ప్రార్థన చేయాలంటే ఎదుట ఏముండాలి అంటే బలిపీఠం ఖచ్చితంగా ఉండాలి. ఆ బలిపీఠం ఉంది కాబట్టి అబ్రహాము ఏం చేశాడంటే యెహోవా నామమున ప్రార్థన చేశాడు. పిల్లరా, ఈ రోజున మనకి కూడా ఒక బలిపీఠం ఉంది. దేవుని యొక్క సన్నిధి అనబడుతున్న ఈ స్థలములో ఈ బలిపీఠము దగ్గర ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అబ్రహాము జీవితంలో బలిపీఠము లేకపోయినప్పుడు ఊరు అనబడుతున్న ప్రాంతాన్ని దాటుకుని ఇంచుమించు 500 లేదా 700 మైళ్ళు ప్రయాణము చేసుకుంటూ కనాను దేశంలో ఉన్న మోరే అనబడుతున్న సింధూర వృక్షం అనబడుతున్న దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నేను దేవుడు మాట్లాడింది వేరు, దేవుడు పిలుచుకున్నాడు, ఇప్పుడు అదే దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వడానికి ఇతడు ఏం చేస్తాడంటే అతడు ఒక బలిపీఠము తనంతట తాను కట్టుకుని ఉన్నాడంట. ఎందుకనంటే ఆ స్థలములో ప్రార్థన చేయడానికి. ఈ రోజున మనం బలిపీఠం కట్టుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ మీ అందరికీ కూడా బలిపీఠం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అబ్రహాము ఎలాగైతే బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడో ఈ రోజున మనము కూడా ఇదే బలిపీఠం దగ్గర మనం ప్రార్థన చేస్తే గనక ప్రార్థన ఏం చేస్తుందంటే మన పరిస్థితులు మార్చడానికి కారణం, మన జీవితంలో అద్భుతాలు చూడడానికి, ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి, ఏ విషయమైతే మనము చింతిస్తూ ఉన్నామో దాని కొరకు దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం యొక్క మనం ప్రార్థన చేస్తే గనుక దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, చాలామంది మీరు రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నారు, లేదా ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ అబ్రహాము నూరంతలుగా ఫలించబడడానికి, నూరంతలుగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? తానంతట తాను ఏం చేశాడంటే బలిపీఠమును సిద్ధపరచుకున్నారు. మీలో చాలామంది కూడా బలిపీఠం సిద్ధపరిచి మీరు ప్రార్థన చేయట్లే. మీకు ఆల్రెడీ ఒక బలిపీఠం ఏర్పరచబడింది, కానీ మీరు వచ్చి ప్రార్థన చేసుకుంటే చాలు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, అబ్రహాము ప్రార్థన చేయాలనే తలంపు ఉంది, ఎలా పడితే అలా ప్రార్థన చేయలేదు. నాకు ఒక బలిపీఠం కావాలి, అది దేవునిదై ఉండాలి, ఆ బలిపీఠం కట్టడానికి నేను ప్రయాసపడాలనే తీర్మానంతో ఆ బలిపీఠం కట్టిన తర్వాతే అబ్రహాము ఏం చేశాడు పిల్లరా? ప్రార్థన చేశారు. కాబట్టి పిల్లరా, ఎందుకు అబ్రహాము ఆ విధంగా ప్రార్థన చేశాడు అంటే దేవుడు అతనితో మాట్లాడాడు. నువ్వు ఉన్న ఈ స్థానాన్ని, ఈ దేశమును నేను నీకు ఇస్తూ ఉన్నానని జ్ఞాపకం చేశాడు. కనాను దేశాన్ని నీ సంతతి వారికి ఇస్తానని జ్ఞాపకం చేసిన తర్వాత ఆ విషయం తన జీవితంలో రూఢిపరచుకోవడానికి, నెరవేర్చబడడానికి దేవుని సన్నిధిలో అతను ఏం చేశాడు? ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
కనుక పిల్లరా, బలిపీఠం ఎందుకునంటే నువ్వు చేసే మొర ఈ బలిపీఠము చూస్తూ ఉన్న దేవాతి దేవుడు అతని యొక్క కన్నులు లేదా దేవుని యొక్క కన్నులు బలిపీఠం మీద ఉంటుంది. కాబట్టి ఆ బలిపీఠం దగ్గర అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. మీకు తెలుసా, నోవహు కూడా ప్రచండమైన వర్షం కురిసిన తర్వాత అతడు ఏం చేశాడంటే, ఆ వర్షమంతా ముగిసిన తర్వాత మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత ఏం చేశాడంటే, అరారాతు కొండ నుంచి దిగి అతడు యెహోవా నామమున బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర ఏం చేశాడంటే సమాధాన బలులను ఏర్పాటు చేశాడు. అంతేగాని సమాధాన బలులు ఎక్కడ పడితే అక్కడ వదిలేదు, బలిపీఠము దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము కూడా ఏం చేస్తున్నాడంటే బలిపీఠము దగ్గరే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బలిపీఠము దగ్గర చేసే ప్రార్థన ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు, అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి, నా జీవితంలో చూడాలి అని అతడు ఏం చేస్తాడంటే బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ రోజున ఎందుకు ప్రార్థన గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఒక పొలములో ఏం కనబడుతుందంటే పచ్చగా ఉండాల్సింది ఏం చేస్తుందంటే కొంతవరకు ఎండిపోయినట్లుగా కనబడుతుంది నాకు. అందుకే ప్రియులారా, ప్రార్థన లేని జీవితం ఎలాగుంటుందంటే ఎండిపోయిన విధంగా ఉంటుంది. మీలో చాలామంది ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, శుక్రవారం పెడితే శుక్రవారానికి వస్తున్నారు, కానీ ప్రార్థన దినం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఎంతమంది దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షను చేసుకోండి. లేదా మీ ఇంట్లో గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, మరలా మీరు ఒక గంట పెడితే నాకు ఎక్కువైపోతుంది అనుకుంటున్నారా? దేవుని యొక్క బలిపీఠం దగ్గర మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు మన యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇది ఎవరు ఏర్పాటు చేస్తాడంటే దేవుడు ఏర్పాటు చేసిన మందిరం ఇది. అంతేగాని ఎవరో 4 డబ్బులు ఇస్తే కట్టేది కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఇలాగున ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తూ ఉన్నాము పిల్లరా. కనుక పిల్లరా, నీవు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు చేసే ప్రార్థన నీకు ప్రతిఫలంగా ఉందా? నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి దీవెనగా ఉందా? అసలు నీ ప్రార్థనలో కలిగి ఉండవలసింది ఏంటో ఒక 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటల ముగింపులోనికి నేను తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మన జీవితంలో కలిగి ఉండాల్సిన ప్రార్థన, మన ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే గనక అక్కడ ఒక మాట ఈ విధంగా కనబడుతుంది. ఆత్మయందు తీవ్రత కలిగేవారై శ్రమయందు ఓర్పును, ప్రార్థన యందు మీరేం చేయాలంటే పట్టుదల కలిగి ఉండాలి. నమ్ముల వారి దేవునికి స్తోత్రం చేద్దాం. అపోస్తులైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ ఇలాగంటున్నాడు, ప్రియులారా, దేవుని నమ్ముకున్న వారులారా, మీ శరీర కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు, కానీ ఆత్మ విషయంలో మీరు ఏం చేయట్లేదంటే తీవ్రత లేదు. మీకు ఆత్మ విషయంలో ఏం లేదు, తీవ్రత లేదు. శరీరం ఎలాగ నడిస్తే అలాగ నడుచుకోవడానికి ఆత్మను వంచేస్తున్నావేమో, కానీ ఆత్మ యందు నీకేం లేదు, తీవ్రత లేదు. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, మిమ్మలను మీరు సజీవయాగముగా మీ దేహమును దేవునికి సమర్పించుకోండి. అలా సమర్పించుకుంటే ఆ దేహం ఏం చేస్తుందంటే ఆత్మకు కూడా లోపడి దేవుని సన్నిధిలో ఎక్కడైతే ప్రార్థన చేయాలో ఆ మోకరించి మనం ప్రార్థన చేయగలుగుతూ ఉంటాం. పిల్లరా, తమ్ముడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ప్రియ సంగమా, మీరు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి, దేవుని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. శ్రమల్లో ఏం కలిగి ఉండాలంటే ఓర్పును కలిగి మీరు ఏం చేయాలని తెలుసా, పట్టుదల కలిగి ఉండి ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. భర్తను మడత పెట్టాలంటే భార్యకి చాలా సులువు. అప్పుడు వరకు కాదంటాడు, అప్పుడు అంటూ డబ్బులు లేవంటాడు, ఇలా అంటే చాలు మొత్తం అంత కార్యాలన్నీ తీరిపోతూ ఉంటాయి. ఆ పట్టుదల వేరు భార్యకి. కనుక పిల్లరా, శారీరకమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి పెట్టి నువ్వు పట్టుదల కలిగి ఉండి నువ్వు నీ భర్తకు నీకు నెరవేర్చబడిన కార్యాలు ఏదైతే ఉంటుందో నీ భర్త ద్వారా నెరవేర్చుకుంటున్నావు కదా, మరి దేవుని యొక్క విషయంలో కూడా నీవు కూడా ఏం చేయాలంటే పట్టుదల కలిగి ఉండాలి. తిండి విషయంలో పట్టుదల, వస్త్రం విషయంలో పట్టుదల,
ఇంటి విషయంలో పట్టుదల, ఉద్యోగం విషయంలో పట్టుదల, మరి దేవుని విషయంలో ఏ పట్టుదల కలిగి ఉన్నావు? ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నావా? ఆత్మయందు చల్లారిపోయావా? ఆత్మనందు చల్లారిపోయేవాడు ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేడు. వాడికి ప్రార్థన చేయాలని మనసున్నా ప్రార్థనే చేయలేడు వాడు. మీరు చూడండి, ఎవరైనా సరే ఒక మైక్ ఇవ్వండి, వాడికి ప్రార్థన చేయమని చెప్పండి, వాడికి ప్రార్థన రాదు. కనుక పిల్లరా, మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మనందు మనం ఏం చేయాలంటే తీవ్రత కలిగిన వారుగా, పట్టుదల కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే అంత దీవెన. చాలామంది అంటారు, దేవునికి విశ్వాసంతో ఒక్క క్షణం ప్రార్థన చేస్తే, అలా చేస్తే కొంచెంగా విత్తేవాడు కొంచెంగా పండుకుంటాడు, ఎక్కువగా ప్రార్థన చేసేవాడు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటాడు. డబ్బును వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, మనం ఎంతసేపు ప్రార్థన చేయగలం? అసలు ఆ ప్రార్థన జీవితం ఉందా? ఆత్మలో తీవ్రత ఉందా? నేను ఒక క్రైస్తవ విశ్వాసిని, బాప్తిస్వం పొందిన వాడిని, ఎవడైనా నన్ను ప్రార్థన చేయమని కోరితే నా నోట నుండి యేసు గురించి మాటలు వస్తాయా? యెహోవా నామమును గురించి ఉచ్చరణ వస్తాదా? లేదా యేసు క్రీస్తునందు నేను ఎవరికైనా ప్రార్థన చేస్తాననే తీవ్రత నీకుందా? లేకపోతే కనుక సిగ్గుమాలిన జీవితం పిల్లరా. అందుకే అంటున్నాడు పౌలు, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై శ్రమయందు ఓర్పు కలిగి మనము ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. మా అబ్బాయి ఏనోష్ ఉన్నాడు, వాడికి ఏమవుతారా ఫ్యూచర్లో అంటే స్పైడర్ మ్యాన్ అవుతానంటాడు. అలాంటి డ్రెస్ కోసం నన్ను ఎన్నిసార్లు తినేసాడు. కానీ ఒకవేళ నేను కొన్నాను అనుకోండి, ఆడి యొక్క పట్టుదల బట్టి డ్రెస్ చేసుకుని బైక్ మీద తీసుకుని వెళ్ళాను అనుకోండి, ఏమంటారు? పాస్టర్ గారు అబ్బాయి స్పైడర్ మ్యాన్ డ్రెస్ చేశారు అంటారా లేదా? అందుకే నేను కొనలేదు. ఈ సెలవుల టైంలో వాడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కావాలంటే స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలన్నారు, కొనేహారు. ఎలాగైతే వాడు పట్టుదల కానీ ఇక్కడ కాకపోయినా అక్కడైనా పట్టుదల సాధించాడు. కనుక పిల్లరా, మనం అనుకున్నది నెరవేర్చబడేంత వరకు కూడా మనం దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఒకవేళ నువ్వు జాబ్ కొరకు అప్లై చేస్తే కనుక దాని కొరకు నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. ఒకప్పుడు ఎప్పుడో అప్లై చేసి ఉపవాస ప్రార్థన చేసి నిన్ను నీవు సమర్పణ చేసుకుని ఏ విధంగా అయితే అప్పుడు అడిగావో అది ఇప్పుడు అడుగుతున్నా. నీవు ఇల్లు కట్టాలని ప్రయాస ఎప్పుడైతే అప్పుడు తీవ్రత కలిగి ప్రార్థన చేస్తావు, ఆ తీవ్రత ఇప్పుడు కూడా ఉందా? ప్రారంభించేసరికి నలుగురు సహాయం చేసేటప్పటికి ఈ ప్రార్థన మర్చిపోతాం కొంతమంది. కనుక పిల్లరా, మనకి సంపూర్తి అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే దాని గురించి మనం పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. కనుక ఈ రోజున మనం ఏ ప్రార్థన కలిగి ఉన్నామో ఇలా పట్టుదల కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. నెరవేర్చబడేంత వరకు మనం ప్రార్థన చేయాలి. కనుక పిల్లరా, యాకోబును మనం అందరూ కూడా చూస్తాం. యబ్బోకు రేవు దగ్గర తన ఇద్దరి భార్యలు దాసీలను పిల్లలను యబ్బోకు రేవు దాటించిన తర్వాత తాను మిగిలిపోయాడు. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడంటే ఫోన్ తీస్తూ ఉంటాం, ఫోన్లో ఏమొస్తున్నాయో చూస్తాం, ఫోన్లో పెద్ద మెసేజ్లు మనం చదువుతూ ఉంటాం, గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాము. కానీ ఆ సమయంలో యాకోబు ఏం చేశాడంటే ఆ రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుచూ ఉన్నాడంట. భార్యను పంపేశాడు, భార్యలిద్దరిని పంపేశాడు, 11 మంది పిల్లలను పంపేశాడు, దాసీలను కూడా దూరం చేశాడు. ఆ దూరం చేసి ఇతడు ఏం చేస్తున్నాడంటే ఏకాంతముగా దీనిలో అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ పెనుగులాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమైన తర్వాత యాకోబు అన్నాడు, తెలుసా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ముందు ఆశీర్వదించు, అప్పుడు నేను నువ్వు నా కార్యములు నెరవేర్చు, అంతవరకు ఈ ప్రార్థన నేను అలాగే ఇస్తాను, అంతవరకు నా ప్రార్థన ఆపను అన్న పట్టుదల మనకేమైనా ఉందా పిల్లరా? ఉందా పిల్లరా? పాస్టర్ గారు అర్థం చేస్తారు, మా ఆత్రం నీ స్తోత్రం అన్నట్లుగా దేవుని సన్నిధిలోనికి పట్టుదల వహించండి. మీ కార్యములు నెరవేర్చబడేంత వరకు కూడా మీరు పట్టుదల వహించి దేవుని సన్నిధిలో దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే గనక అక్కడ ఒక మాట ఈ విధంగా రాయబడుతుంది.
నా తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడ్డ మార్గమును విడిచిన ఎడల ఆకాశం నేను వారి యొక్క ప్రార్థన నేనేం చేస్తాను వింటానని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. మొట్టమొదటిగా నీ ప్రార్థనలో ఉండాల్సింది ఏంటో తెలుసా? పట్టుదల కలిగి ఉండాలి. రెండవ మాట ఏంటో తెలుసా? తగ్గింపు. అబ్రహాము అన్ని విడిచి వచ్చాడు. ప్రభువా వచ్చాను, ఇంకా సహాయం రాలేదేంటి అని మాత్రము గర్వాంధులు. అతడు తగ్గింపు కలిగి బలిపీఠం ఎంత ప్రయాస అంతగా తగ్గించుకుని దేవుని నామాన్ని ఏం చేశాడంటే ఎప్పుడాడు. అలాగనే పిల్లగా దేవుడే స్వయంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? సొలొమోను, నీవు కట్టిన మందిరం పట్ల నువ్వు ప్రార్థన చేస్తా, ఇది నాకు సమాధాన బలిగా అర్పించేస్తూ ఉన్నావు. బలనగాని నా పేరు పెట్టబడిన జనులు ఎవరైతే ఉన్నారో తమ్ము తాము హోదాను విడిచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో వస్తే నేను వారి యొక్క ప్రార్థన నేను ఆలకించి వారి దేశమును ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. నెంబర్ వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఉపవాస కూడికి రండి అని అంటే మనం అనుకున్న ఇదా తగ్గింపు ప్రియులరా? మనం అనుకున్న సమయానికి కనుక ప్రియులరా, ఉదయమంతా కష్టపడి దేవునికి సాయంకాలం రావడానికి కొంతమందికి బద్ధకం. ప్రభువా మాకు తీరిక లేదు, మేము పెద్దోళ్ళైపోం అన్నట్టు ఏం చేస్తున్నారంటే తమ గర్వాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటూ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఏ విషయం తగ్గించుకోవాలి? నీకున్న సమయం బిజీ అయితే కనుక ఆ బిజీలో కూడా కొంచెం తగ్గించుకుని దేవుని సన్నిధిలో గడుపు. ఒకవేళ నీకు ఉద్యోగమే ఉండొచ్చు, వ్యాపారమే ఉండొచ్చు, కొంచెం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక నేను వారు అడిగిన కార్యములను నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడి వారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఉందా ప్రియులరా? తగ్గించు ప్రార్థన ఉందా? ఎంతసేపు చూసినా మనము మొబైల్తో గడపడానికి ప్రతిదానికి చూడడానికి సమయం హెచ్చిస్తాం, మన ఉద్యోగానికి హెచ్చిస్తాం, కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేసరికి సమయం వెచ్చించబడలేరా. అందుకే అంటున్నాడు దేవుడే స్వయంగా సొలొమోనుతో జ్ఞాపకం చేస్తున్నాడు, నా పేరు పెట్టబడిన బాప్తిస్మం పొందిన వారైనా విశ్వాసం కలిగిన వారైనా తమ్మును తామును తగ్గించుకోమని చెప్పు. సొలొమోను తగ్గించుకుని నా యందు ప్రార్థన చేస్తే కనుక నేను వారి యొక్క ప్రార్థన ఇశ్రాయేలుతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఓయ్, మీ పాపాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి రండి. పాపంలో హెచ్చు పెరిగిపోయారు, మీ పనిపాట్లో చాలా తీవ్రత కలిగి ఉన్నారు. కాబట్టి వాటిని తగ్గించుకుని దేవుని సన్నిధిలో మీరు ఏం చేయాలంటే తగ్గించుకుని ప్రార్థన చేసి మీ మొరను దేవుడు ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక పిల్లరా, మనము మొట్టమొదటిగా మన ప్రార్థనలు ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. అబ్రహాముకి ఎవరు సహాయం లేకపోయినా సరే బలిపీఠం కట్టాలని ప్రయాసపడ్డాడు. తనొక్కడే కట్టుకున్నాడు బలిపీఠాన్ని. కట్టుకుని దేవుని నామాన్ని ప్రార్థన చేస్తాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. ప్రభువా, 100 మైళ్ళు నడిచాను, 700 మైళ్ళు నడిచాను, మరలా చేయడానికి నా శరీరం సహకరించడం లేదు. మనమైతే ఇంచుమించు అతడు 75వ సంవత్సరంలో అతడు ఏం చేస్తాడంటే బలిపీఠం ఎదుట ప్రార్థన చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఆ 75 సంవత్సరాలు ఎవరికైనా ఉన్నాయి పిల్లరా? ఉండరు, కాలం కదా ఇంకా అయిపోట. కానీ 75వ సంవత్సరం అతను ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట బలిపీఠం ఎదుట ప్రార్థన చేస్తున్నట్లుగా దేవునికి కనబడుతుంది. కనుక బైబిల్ గ్రంథంలో కూడా 2 వ్యక్తులు, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే కనుక అక్కడ దేవా కనబడుతున్నారంటే 2 మనుషులు కనబడుతున్నారు. ఎంత? 2 మనుషులు. వరిద్దరెవరు? భార్యాభర్తల? లవ్ బర్డ్సా? ఎవరండి? దేవుని సన్నిధిలో 2 లేచి నిలబడుతున్నారు. మొట్టమొదటిగా పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత రెండో విధంగా సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు లేచి ఇలా చెప్తున్నాడు, ప్రభు నీ సన్నిధిలో నేను ఎంత
పొజిషన్ కలిగి ఉన్నానో చూడు, దశమ భాగాలు ఇచ్చేస్తున్నాను, వారానికి ఉపవాసాలు ఉంటున్నాను, నేను వ్యభిచారుల వలె కాకుండా ఇదిగో వీడు ప్రార్థన చేస్తున్నాడు కదా చర్చిలో సుంకరి కాకుండా ఉన్నందుకు నేను ఏం చేస్తున్నానంటే నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానని ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఆడిందికిరా సుంకరి ఎందుకు నీకు దేవునితో మాట్లాడడం మానేసేసి నేను సుంకరి వల్లే ఉండకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. మంటెక్కిపోయింది ఇంక దేవుడికి. ఉండబులరా ప్రభా, ఇదిగో తని ప్రభా, మమ్మల్ని వాస్తవ స్థితిలో ఉంచావు. ఆ పక్కింటోళ్ళ వల్లే కాకుండా అని చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చే విధానం ఉంటే కనుక దేవుడు నీ ప్రార్థన ఇప్పుడు కూడా. మరి సుంకరి ఏం చేస్తున్నాడు, ప్రభువా పరిసైడి వల్ల నాకు అవకాశం లేదు ఇద్దామని అన్నాడా? కాదు, అతడు ఏం చేస్తున్నాడంటే ప్రభువా నేను నీ సన్ని నిలుచుటకు కూడా నేను యోగ్యుడును కాను అని అన్నాడు. తీసుకుని ఉన్నాడు. అతడైతే నీతి పొజిషన్ చెప్తూ ఉన్నాడు, నీతి కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు, కానీ మాత్రము దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ ఎదుట నిలబడడానికి కానీ నేను యోగ్యుడును కాదు, నాకు ధైర్యము చాలదు అని దూరము నుండి ప్రార్థన చేస్తున్నాడు. మరి పరిసైడు దేవుని సన్నిధిలో బాహాటంగా ప్రార్థన చేస్తున్నాడు. కనుక పిల్లరా, నీ ప్రార్థనలో తగ్గింపు కలిగి ఉన్నావా లేదనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించాలన్న కార్యము నెరవేర్చబడాలంటే అబ్రహాము ఎలాగైతే బలిపీఠము దగ్గర ఇది యెహోవా బలిపీఠమని తన శరీరాన్ని వంచి మోకరించి ప్రార్థన చేశాడు. ఈ కట్టిన మందిరం పట్ల ఏదో లేదనుకుంటున్నావు, కానీ అసలు నిన్ను నీవు తగ్గించుకుని ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీ ప్రార్థన పరిసైలా ఎలాగొచ్చి శరీరం వంకుండా ఉపవాసాలు చేయకుండా దేవుని సన్నిధిలో నిలబడి వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే లేరు ప్రభువా, నాకు ఇచ్చిన స్థితిని బట్టి మోకాళ్ళు వేయలేకపోతున్నాను అని మనం ప్రార్థన చేసేవారికి ఉంటే కనుక దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. సుంకరి వలె మన ప్రార్థన ఉండాలి, తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభువు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ యొక్క విషయాన్ని చెప్పి నా మాటలు ముగింపులోనికి నేను తీసుకుని వస్తున్నాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే కనుక అక్కడ 3వ మాట మనకి కనబడుతుంది. చాలండి, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడింది పిల్లరా? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీరు దొరికినవని నమ్మిన ఎడల అది మీకు నెరవేర్చబడును అని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. నెంబర్ వారి దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక పిల్లరా, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ అపనమ్మకంతో చేస్తూ ఉన్నావు, ఏదో పరిసయ్యులా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉన్నావు. నిజముగా దేవుని ప్రేమించేవారైతే, దేవుని యందు నమ్మిక ఉంచేవారైతే మీరేం చేస్తారో తెలుసా? నేను ప్రార్థన చేసింది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు నా కార్యములు నెరవేర్చువాడు అని నీవు నమ్మిన ఎడల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మరి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరికి తెలీదో, నా కుమారుడు హాస్పిటల్లో ఉన్న తర్వాత 21 రోజు నేను ఉదయకాలము 4 ఆ టయానికి మెలకు వచ్చినప్పుడు లైట్ లేకుండా 3 రోజులు మాత్రమే 3 సార్లు వచ్చి ప్రార్థన చేసేవాడిని ఇక్కడ నా కుమారుడు కోసం. నా భార్యకు కూడా తెలియదు, ఎందుకంటే కొన్ని విషయాలు రహస్యంగానే ఉండాలి. ఎందుకంటే రహస్య ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే చేయమన్నా ఆ విధంగా దేవుడు ఆలకిస్తాడు. అలాగ వచ్చి ఒక 20 నిమిషాలు, ఇంకెక్కువసేపు కాదు, ఓన్లీ నా కుమారుడు నిమిత్తమే అలాగ వచ్చి ఇక్కడే ప్రార్థన చేశాను. ఎందుకంటే నా ఎదుట బలిపీఠం ఉంది కాబట్టి నేను ఏ స్థలానికి వెళ్ళి నేను ప్రార్థన చేయలేదు, ఇక్కడ ఉన్న స్థలంలోనే బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాను. కాబట్టి పిల్లరా, అలాగూ చేసి నేను ఏది అనుభవించానంటే దేవుడు నా పట్ల కార్యము చేశాడని నేను రూఢిగా చెప్పగలను. మరి వారి దేవునికి స్తోత్రం చేద్దాం.
ఎందుకు చేస్తున్నాం? చావు బ్రతుకుల్లో ఉన్నాడు కాబట్టి, అతడు మరణం నుండి తిరిగి లేవబడాలి కాబట్టి, సజీవుడ దేవుని ఎత్తుకు సన్నిధిలో ఉండాలి కాబట్టి మేము ఆ విధంగా ప్రార్థన చేసేవాం. దేవుడు చక్కని ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. కనుక పిల్లరా, అబ్రహాము కూడా ఏం చేస్తాడంటే, ఇది నేను కట్టింది, మా ఎదుట ఉంది ఈ బలిపీఠం, ఈ బలిపీఠం దగ్గర ఉంగి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించబడుతుందా? కేరీ గారి చర్చిలో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడని అంటే, రే, దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఇది డబ్బు పట్టే కొంటే కాదు, ప్రేరేపించబడి ఇచ్చాడు. ఈ స్థలంలో ప్రభుడు నిలబడటానికి దేవుడే ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించాడు. నిజముగా మేము పనిలోనికి వెళ్ళి ఇవన్నీ పూజ చేయగలగం, కానీ దేవుడు ఒక్కొక్కటిగా ఏం చేస్తున్నాడంటే దీనికి ప్రజల ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నాడు. నమ్మని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం నమ్మాలి. నమ్మితే కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. అబ్రహాము శారా కుటుంబంలో దేవుడు ప్రత్యక్షమేలాగన్నాడు, నీకు వచ్చే ఏడాదికి నీకు కుమారుడు పుడతాడంటే శారా ఏం చేస్తుందంటే నవ్వుతుంది. ఇంకా నవ్వడమే పని, జరుగుతుందంటే నవ్వడమే. కొంతమందికి విశ్వసించి ప్రార్థన చేయమనంటే కొంతమందికి నవ్వులాటగా ఉంటుంది. సారా నవ్వింది. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా చెప్పు అని దేవుడు అడిగాడు. తర్వాత కుమారుడు వచ్చిన తర్వాత నిజం తెలియబడ్డాది. కనుక పిల్లరా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ దాని యందు నమ్మిక ఉంచామా లేదా? ఇది ఎలా కట్టాలనుకుంటున్నా ప్రభా, అలా నెరవేర్చబడేంత వరకు నీ యందు నమ్మికతో ప్రార్థన చేస్తున్నానంటే ఖచ్చితంగా దేవుడు దానికి కార్యము జరిగిస్తాడు. మిమ్మల్ని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగే మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. నాకు ఉండాలి నమ్మకం, మీకు ఉండాలి. నాకు కుమార్తె పుట్టాలని ప్రార్థన చేయండి. అర్థం చేస్తారు లేదా? నమ్ముల దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ విధంగా చేయాలి? పాస్టర్ గారు అడిగారు, ప్రభా కుమార్ కావాలంట, నీ చిత్తమే చేయని కాదు, నమ్ము కుమార్తెనిస్తారు. అదవుతున్న పిల్లరా, నమ్ముల వారి దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక పిల్లరా, అలాగున మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు చక్కని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? అమ్మాయి పుడితే చైనా వేస్తానన్నాడు మా అన్నయ్య, అబ్బాయి పుడితే ఏమీ అన్నాడు. కాబట్టి పిల్లరా, మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. అదవుతుందా? దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నమ్ముట వలన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం ఏం చేయాలో తెలుస్తా, విశ్వాసంతో దేవుని ఎదుట మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. జార్జ్ ముల్లర్ అనబడుతున్న ఒక ఆయన 60 మంది అనాథ పిల్లలను తీసుకుని ఒకరోజు భోజనం పెట్టడానికి ఆహారం లేకపోతే పిల్లలందరూ కూడా ఆకలితో అలమటించిపోతూ హాల్లోనికి వచ్చారు కంచాలు పట్టుకుని. కంచాల శబ్దాలు వినబడుతున్నప్పుడు ఏంట్రానంటే పిల్లలు ఆకలేస్తుందనంటండి. ఆ వంటశాలలో అన్నీ అయిపోయాయి, పిల్లలకి ఎలా పెడదాం అని వచ్చిన అతను జార్జ్ ముల్లర్కి చెప్తే అప్పుడు జార్జ్ ముల్లర్ అన్నారు, సరే పద వెళ్దామని ఆ వంటశాలలోకి వచ్చి అన్నారు, పిల్లలు దేవుడు ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు ఈ దినాన్ని, మనమందరం ప్రార్థన చేయడమే లేటు అని అతడు ఏం చేశారంటే పిల్లలందరితో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. 60 మంది పిల్లలు, ఒకరికి పక్కింటి దేశాన్ని పెట్టే అంత సరిపోదది. 60 మంది పిల్లలు. ఆ 60 మంది పిల్లల కొరకు ఏం చేశారంటే ఆ వంటశాలలో అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన చేసే ముగింపే లోపల ఆటో శబ్దం వినబడుతుంది. టక 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 టకమైన సౌండ్ వినబడుతుంది. అన్ని ఆటో సౌండ్ టక టక టకమని వినబడుతున్నప్పుడు ఏంటని ప్రార్థనలోంచి లేచిన తర్వాత, సార్ ఇక్కడ ప్రోగ్రామ్ అయింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవడంతో ఈ ఫుడ్ ఎవరికి అందించాలో తెలియక ఇదిగో ఇక్కడ ఆశ్రమం ఉందని చెప్పారు, దయచేసి మీరు సాయంత్రం దీన్ని పెట్టుకోండి అంటే ఆ మధ్యాహ్నం దేనికైతే ప్రార్థన చేశారో ఆ ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. నమ్మకం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నమ్మకం ఉంచాలి. మీ పితరులు నమ్మకం ఉంచారు. ఇప్పుడంటే ధనం హెచ్చుగా అన్ని చేసుకోవడానికి ధనం మీద ఆధారపడిపోయాం, కానీ ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, నేను కూడా సేవకుల యొక్క మీటింగ్ ఏర్పాటు చేకి ఇంచుమించు 12,000 అవుతుంది. ఇది నాకు సంఘానికి సంబంధించింది కాదు. కాబట్టి పిల్లరా, నేను దేవుని ప్రభా ఇదిగో నాకు చాలా ఖర్చు ఉంది అని ప్రార్థన.
కానీ మా అత్తయ్య గారు 8,000 ఇచ్చిందని అవి అలాగ ఉపయోగపడ్డాయి. నమ్ముల వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నిజంగా ఆ రోజున భోజనం పెట్టడానికి కానీ అడిగాను. కాబట్టి దేవుడు ఆ విధంగా సమకూర్చి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనం నమ్మితే గనక దేన్నైతే అడుగుతూ ఉంటామో దేవుడు దాన్ని రూఢిపరచడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము ఏం చేస్తున్నాడంటే తన చేతులతో కట్టుకున్నాడు. దేవుడు బలిపీఠం పంపితే దాని గురించి కాదు. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటాయంటే, ఈ సన్నిధిలో ఫలించకపోతే మరొక సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, ఆ సన్నిధిలో ప్రార్థన చేపితే మరొక సన్నిధికి వెళ్తారు, తర్వాత చివరికి పరిశుద్ధుల యొక్క సంఘానికి వెళ్ళిపోతాడు. పరిశుద్ధులు అంటే వస్త్రాలు వైట్ వేసుకున్నవన్నీ సంఘానికి వెళ్ళిపోతాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. చివరిగా పాస్టర్ గారిని అడుగుతూ ఉంటాడు, పాస్టర్ గారండి, చాలా కాలం అయిందండి నేను ఈ సన్నిధిలోనికి వచ్చి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావారంటే 5 సంఘాలు దాటుకుని వచ్చానండి. ఎన్ని సంఘాలండి? 5 సంఘాలు దాటుకుని వచ్చాను. అంటే విశ్వాసం లేదు. రే జాటిగడా, రే ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోరా, నీ వలన ఫలింపు లేదు, సంఘానికి నీకు చీడపుడిగా కానీ వచ్చిన వారికి జరగట్లేదని చెప్పడమే కానీ అసలు జరుగుద్దనే విశ్వాసం నమ్మకం నీలో లేదు. 4-5 సంఘాలు దాటుకుని వచ్చావా నువ్వు, నీ ప్రార్థన నిలబెట్టలేదండి అంటే దేవుడు సంఘాలా? కాబట్టి పిల్లరా, దేవుని యొక్క స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, అబ్రహాము కట్టుకున్నాడు, ఆ బలి దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు చెప్పలేదు, దేవుడు కార్యం చేస్తున్న ఒక చిన్న మాట ఇచ్చాడు, నెరవేర్చువాడు. కాబట్టి ఆ వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి తగ్గి ఏం చేస్తానన్నాడు? దేవుడు వాగ్దానం ఇస్తానన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహామును అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. వచ్చిన అతనికి వాగ్దాన దేశం, ఫలభరితమైన దేశాన్ని ఇస్తానన్నాడు. దాని కొరకు ముందుగా అతడు ఏం చేశాడంటే సింధూర వృక్షం అనబడుతున్న ఆ స్థలంలో అతడు బలిపి ప్రార్థన చేశాడు. అప్పటి వరకు సంతానం అన్నారా? లేరు. సంతానం ఇస్తాడని దేవుడు అతనికి తెలుసు. ఆ ఇస్తాంటే బలిపీఠము గట్టి ప్రార్థన చేస్తున్నారు. నీ ఫ్యూచర్లో సాధించాలనుకుంటే దేవుని సన్నిధిలో నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించు. నీవు ఏర్పరచుకున్న నీ కనబడుతున్న బలిపీఠం దగ్గర నుంచి ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో పట్టుదల చూపించు, నీ ప్రార్థనలో తగ్గింపుదనాన్ని చూపించు. తర్వాత విశ్వాసముతో నమ్మకం కలిగి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థనలో సన్నగిల్లిపోకండి. ప్రార్థన ఎప్పుడు కూడా పట్టుదల కలిగి ఉండాలి. మీరు ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థన చేసేవారు, కానీ ఈనాటికి దాని గురించి విడిచిపెట్టేశారు. నీ కుటుంబ సమస్య, నీ కుమార్తె సమస్య, నీ కొడుకు సమస్య నీకే తెలుసు. చాలాసార్లు నువ్వు తీవ్రత కలిగి ప్రార్థన చేసావు, కానీ ఈ రోజులో నువ్వు చెప్పు, ఆత్మయందు తీవ్రత ఉందా? తీవ్రత లేదు. అందుకే పౌలు చెప్తున్నాడు, తీవ్రత కలిగి ప్రార్థన చేయి. ఉన్నవాడు అనువాడమై ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు నీ కార్యము జరిగించబడాలంటే పట్టుదలతో ప్రార్థన చేయడానికి ముందుకు రా. తగ్గింపు కలిగి ప్రార్థన చేయి. ఉన్నాడు విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. నేను చేస్తానని నువ్వు అలా నమ్మితే చాలు, నీ పట్ల నేను కార్యం చేస్తానని దేవుడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అట్టి రీతిగా చేద్దాం. దేవుడు మనం చేసే ప్రార్థన దేవునట్లు మనకు మనముగా సవరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.